ఒక క్రియేటర్ లేకుండా ఎప్పుడు ముందుకు పోం. దేనికైనా మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గ్రామం బాగుపడ్డదంటే గ్రామంలో ఒక వ్యక్తి ఎవరో ఉండి ఉంటారు. ఒక సొసైటీ బాగుపడ్డది అంటే ఆ సొసైటీని తీర్చితే ఒక నాయకుడు ఉంటాడు. కొన్ని వేల సొసైటీలు ఉంటాయి, కానీ 900 సొసైటీలు ఫెయిల్ అయిపోతాయి, 100 సొసైటీలు మాత్రం బాగుపడతాయి. కానీ ఏంటంటే మానవులు ఉంటారు. కాబట్టి అంటే ఎవరైతే ప్రజాహితమే ధ్యేయంగా పవర్ ఉంటుంది పోతుందని చెప్పి భావించే వాళ్ళు ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వారు చేసే ఆచరణ, వాళ్ళు మనకు అందించే స్ఫూర్తి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అక్కడ ఉంటుంది. అదే రాజకీయం, అదే చరిత్ర. కొన్ని రాజకీయాలంటే రాజకీయం ఇప్పుడు ఈ మధ్యన అంటూ ఉంటాం, ఏమరో రాజకీయం చేస్తున్నాం, ఏమరో రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నాం. రాజకీయ నాయకుడు కానీ రాజకీయాలు కానీ ప్రజల్ని వేధించేటివి కావు, ప్రజల్ని వేధించేది కావు. అవి ప్రజల హితం కోసం పనిచేస్తున్న విషయాన్ని చాటి చెప్పిన మహనీయుడు వాజ్పేయి గారు, దానికి ఉల్టా చెప్పినటువంటి వాడు కేసీఆర్. ఇవాళ స్వేచ్ఛ లేదు ఆయన మాట్లాడతాడు. సోషల్ మీడియా వాళ్ళను ఆనాడు ఏం చేసినో మనకెరక, ఇవాళ సోషల్ మీడియా వాళ్ళని ఇవాళ ఏమంటున్నాం మీరు చూడండి. పోలీసు అధికారులు వాడుకునే ఎవరో మనం చూసినాం, పోలీసు ఆఫీసర్లకి అలా హితవు చెప్తున్నాడు ఎవరో చూడండి మీరు. అనేకం ఇట్లాంటివి ఉంటా ఉంటాయి. అంటే మనుషులు అధికారం లేనప్పుడు మాట్లాడే మాటలు, అధికారం వచ్చిన తర్వాత వచ్చే మాటలు. మనకు ఎక్కడో పోవాల్సి అక్కర్లేదు. 2014 వరకు చరిత్ర దాని మాటలు, ఇవాళ 10 సంవత్సరాల చరిత్ర దాని మాటలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకటే పద్ధతిలో ఉండేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. ఓటెక్కేదాకా ఓడమల్లప్ప, ఓటెక్కినాక బోడమల్లప్పలాగా ఇవాళ మాట్లాడటం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, చరిత్ర అందరిని గుర్తుపెట్టుకుంటుంది. కానీ కొంతమందిని ఇప్పటికీ మనం సరే హిట్లర్లాగా వ్యవహరిస్తున్నాం. ఏంటంటాం మనం హిట్లర్ని దేనికి ప్రతిగా వాడతాం? మనం హిట్లర్లాగా దేనికి ప్రతిగా వాడతాం? హిట్లర్ని గుర్తుపెట్టుకునే సమాజం వాజ్పేయిని గుర్తుపెట్టుకున్నది. వాజ్పేయి కానీ ప్రేమపూర్వకమైన దానికోసం గుర్తుపెట్టుకున్నది. హిట్లర్నేమో నియంతలకు ప్రతిరూపంగా గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తీసుకొచ్చి పెడితే ఆ ఇందిరాగాంధీని ఎవరితో పోల్చిండు? హిట్లర్ ముసోల్లాగా పోల్చింది. గుర్తుపెట్టుకోండి, నియంతలాగా పోల్చింది, చక్రవర్తిలాగా పోల్చింది. కానీ వాజ్పేయి కానీ చరిత్ర ఉన్నంత వరకు ఈ మానవ జీవితం ఉన్నంత వరకు ఆయన ఎప్పుడు ఒక నియంతలాగా పోలిక చేసే ఆస్కారం లేదు. ఒక గొప్ప రాజనీతి పరిజ్ఞానమైన మహనీయుడు అని చెప్పి పోతూ ఉంటాం మనం. ఇవాళ మోడీ గారిని కూడా చూడండి. సరే, మోడీ గారు సంఘ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిండు, ఫిలాసఫీ నుంచి వచ్చిండు. కానీ వన్స్ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందట, ఇవాళ ఎక్కడన్నా ఆయన నోట్లోకి వెళ్ళి తుమ్మినాడినట్టో లేదా ఇతర అవసరమైన విషయాలు మాట్లాడినప్పుడు ఎక్కడ కనబడదు. గుర్తుపెట్టి నాకు 11 ఏళ్ళు అవుతుంది. 11 ఏళ్ల కాలంలో ఆయన ఎంతమంది తిట్టినప్పటికీ, శాపనార్థాలు పెట్టినప్పటికీ ఆయన ఒకటే మాట్లాడతాడు, మీ తిట్లు మీ శాపనార్థాలు నాకు తప్పక డైజెస్ట్ అవుతాయి, నాకు మరింత శక్తినిచ్చి మరింత పురోగమించడానికి పనికొస్తాయని చెప్పినటువంటి నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు.